ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో భారీ చోరీ జరిగింది. 18 కాసుల బంగారం, వెండి, సామాగ్రిక భారీ మొత్తంలో నగదును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. శనివారం ఉదయం గుడివాడలో ఒక పెళ్లికి హాజరయ్యేందుకు రిటైర్డ్ సబ్ ఇంజనీర్ రామచంద్రరావు వెళ్లారు. అదే సమయంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రామచంద్ర ఇంట్లో దొంగతనం చేసినట్లుగా సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 5 గంటలకి గుడివాడ వెళ్ళాం ఫంక్షన్ నిమిత్తం. వెళ్ళి ఇప్పుడు సాయంకాలం మేము వచ్చేసరికి 7 అయింది. 7 గంటలకు వచ్చేసరికి తలుపులు తీసి ఉన్నాయి, లైట్లు వేసి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా పగలగొట్టి ఉంది. అవన్నీ తీసి మంచం మీద సామాన్లన్నీ పరిచారు. వాళ్ళు కావాల్సినవన్నీ తీసుకున్నారు. బంగారం, దాంతోపాటు పిచ్చి బంగారం కూడా ఉంది. బంగారం వదిలేశారు. అక్కడ మంచి బంగారం వరకు తీసుకున్నారు. క్యాష్ ఒక 3 లక్షలు ఉంది. బంగారం దగ్గర 10 కాసుల దాకా ఉండాలి. వెండి వస్తువులు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే మేము ఇంకా కరెక్ట్గా స్టేట్మెంట్ వేసుకోలేదు ఎంత ఉందని. సుమారు మీకు తెలియపరిచాం. పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి చూసుకుని పంపిస్తామని తెలియజేశారు.